అమెరికాకి సంబంధించినటువంటి మెర్సినరీ అంటే వాళ్ళ తరపున ఉండేటువంటి కిరాతకుడు. ఆ కిరాతకుడికి మద్దతిస్తది అక్కడ డీప్ స్టేట్. అధికారికంగా ప్రభుత్వం ఏమీ ఇవ్వదు. కానీ అనధికారికంగా దాంట్లో ఉన్నటువంటి నిఘా విభాగాలు ఇచ్చేటటువంటి సపోర్టుతో భారతదేశంలో మిజోరాంని వేరు చేయడానికి, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల్ని రెచ్చగొట్టడానికి భారతదేశానికి వచ్చినటువంటి మాథ్యూస్ గాడిని పట్టుకొని తాట తీసి వాడి దగ్గర నుంచి సమాచారం అంతా రాబట్టి వాడికి సంబంధించి యుఏపిఏ యాక్ట్ కింద బొక్కలో తోస్తే వాడిని తొయ్యొద్దని పదే పదే అమెరికా ఒత్తిడి తెస్తే, అరే సన్నాసి నిన్నగాక మొన్న ఖలిస్తానీ తీవ్రవాదిని చంపితే ఆ తీవ్రవాదిని చంపినందుకు మాకు సంబంధించిన నిఘా వ్యక్తి అని చెప్పి మీరు తీసుకెళ్లి బొక్కలో దోసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీ నిఘా వ్యవస్థలు మేమెందుకు వదిలిపెట్టాలరా అని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి వేళ ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. పంజాబ్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీదన కేసు, అతని మాకు అప్పచెప్పండి అని అడగటం. అట్లాగే ఇప్పుడు తాజాగా FBI అర్జెంటుగా 3 పెద్ద అంశాలకు సంబంధించి 37 మంది భారతీయుల మీద ఛార్జ్ చేస్తున్నామని ప్రకటించింది. వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి కిల్లింగు, ఎక్స్టార్షన్స్, కిడ్నాపింగ్స్, మేజర్ డ్రగ్ ట్రాఫికింగ్స్ లో పాత్రదారులుగా ఉన్నారు అమెరికా, కెనడా లాంటి వాటిట్లలో అని చెప్తుంది. ఆపరేషన్ హార్డ్ బాల్లో పట్టుకున్నామంటుంది. చక్కగా పట్టుకో. భారతదేశంలో ఉన్నట్టు తీవ్రవాదులు, ఖలిస్తానీ తీవ్రవాదులు కానీ లేకపోతే ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, అలాగే ఇట్లాంటి వాళ్ళు అనేక మంది అక్కడికి డ్రగ్స్ చేస్తున్నారు. పట్టుకోమనే భారతదేశం చెప్తుంది. వాళ్ళ కోసం భారతదేశం ఎక్కడా ఫీల్ కాదు. అది తెలియక అమెరికా అదేదో భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళకి మళ్ళీ తీవ్రవాదుల్ని కాపాడుకొచ్చే దేశం భారతదేశం కాదన్న సంగతి తెలియట్లా.